మా జనసేన పార్టీ క్రియాశీలక నాయకుడైనటువంటి శ్రీపతి రాము గారి కుమారుడిని ఈరోజు అమానుషంగా అత్యంత దారుణంగా ఇంట్లో ఉంటున్న వాళ్ళ కుమారుడు ఉంటే వైఎస్ఆర్సీపీ యువజన నేత గుంటక వంశీ అనే వ్యక్తి ఇంటికి వచ్చి పిల్లోడిని లాక్కోబోయి ఏదో అమానుషంగా దాడి చేయడం అనేది నిజంగా చాలా తీవ్రమైన చర్య. ఇంకొకసారి ఈ వైసీపీ వాళ్ళు అంతకుముందు కూడా క్రితంలో కూడా మా నాయకుడు శ్రీపతి రాము బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తే వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు వచ్చి అదేవిధంగా రక్తదాన శిబిరంలో కూడా ఒకసారి గొడవ చేసిన తారకాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు వాళ్ళు అధికారం కోల్పోయినా కానీ ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే భ్రమతో ఆ 5 సంవత్సరాలు ఏమేమి ఆగడాలు చేశారు, ఏమేమి దౌర్జన్యాలు చేశారు, ఏమేమి రోడీజాలు చేశారో వాటిని ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా వాళ్ళే ఉన్నారని ఇదితో ఇంకా కొంచెం ఓవర్ చేస్తా ఇళ్ల మీదకి వచ్చి ఈరోజు నిలబడడం అనేది నిజంగా జనసేన పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. జనసేన పార్టీ నాయకుల జోలికి కానీ జనసేన పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరైనా వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. హాకీ స్టిక్కులతో మీరు ఆ పిల్లోడిని దాడి చేసి రాబోయేది మా ప్రభుత్వమే అంటూ మీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇంకా మీరు ఇంకా రౌడీజాలు చేస్తుంటే మరొకసారి చెప్తా ఉన్నాం. నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున నెల్లూరు నగరంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా మరొకసారి కార్యకర్త జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ గుంటక వంశీ మరియు అతని అనుచరులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడే సీఏ గారిని కలిసి అతని మీద కేసు కూడా ఫైల్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో అతని మీద ఇంకా చర్యలు తీసుకొని ఇంకా కఠిన చర్యలు తీసుకోవటాన్ని ఇప్పుడే సీఏ గారు సెలవిచ్చారు. ఈ కేసుని ఖచ్చితంగా వదిలేదు లేదు. మా కార్యకర్త మీద జరిగిన దాడిని నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈరోజు మా జనసేన నాయకుడు రూరల్ శ్రీపతి రాము గారి తనయుడి మీద గొడవ జరిగింది. వైసీపీ నాయకులు ఇంకా నిద్ర లేచినట్టు లేదు. వాళ్ళు ఆ వంశీ అనే వ్యక్తి ఈరోజు మా శ్రీపతి రాము కొడుకుని కొట్టడం జరిగింది. వాళ్ళు ఇంకా కళ్ళలో నుంచి నిద్ర వాళ్ళదే అధికారం అనుకొని ఇంకా నిద్రపోతూ కళ్ళు అదేవిధంగా దుశ్చర్యలు ప్రదర్శిస్తున్నారు. ఇది ఎల్లవేళలా తప్పని చెప్పి మేము గతంలో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. చేత కాక మేము గమ్మునుండలేదు. గొడవలు వద్దు, మీరొచ్చి మేము వచ్చి ఇది ప్రజల శ్రేయస్సుకి మంచిది కాదు అనే ఉద్దేశంతో కామ్గా ఉండి మీరు కామ్గా ఉండండి, మేము ప్రజలకు ఏం చేయాలో ఆ పరిపాలనలో ఉన్నాం కాబట్టి మీరు ఇలాంటి చర్యలు చేయొద్దు అనే ఉద్దేశంతో మేము కామ్గా ఉన్నామని చెప్పి అది చేతగాంతనంగా తీసుకొని మళ్ళీ మీరు ఇంటికి వచ్చి గొడవలు చేయడం జరిగితే ఊరుకునేది లేదు. ఈరోజు జరిగిన ఏ సంఘటన అయితే ఉందో ఈ సంఘటన మీద ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఇలాంటివి జరిగితే ఈసారి ఉపేక్షించేది లేదని చెప్పి కఠినంగా తెలియజేస్తున్నాం. గమ్మునున్నామంటే చేతకాక కాదు, ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే గమ్మునున్నాం. అది మైండ్లో పెట్టుకొని మీరందరూ కూడా మీ పనులు చేసుకొని రానున్న రోజుల్లో ప్రజలకు ఏమన్నా మీరు చేస్తే మళ్ళీ ఏమన్నా మీ ఆశ కొద్దీ రూలింగ్లోకి రావడానికి ఏమన్నా ఆశలు ఏమన్నా చిగురిస్తాయి. అది మీరు ప్రజలకు సేవ చేస్తే ఆ దిశగా మీరు పోండి అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి ఇలాంటివి జరిగితే ఊరుకోము. ఈరోజు జరిగిన దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మా జనసేన నాయకుడు శ్రీపతి రాము గారి అబ్బాయిపై దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ వాళ్ళకి మేము ఎవడే చెప్తున్నాం, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే మేము దడవలా, మీరు 100 సార్లు దాడులు చేసినా 101 గొంతెత్తి నిలబడగల సత్తా జనసేన పార్టీ అని మీకు బాగా తెలుసు. ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మీరు ఇంకా మీరే ప్రభుత్వంలో ఉన్నారన్న భావనలో కళ్ళల్లో ఉన్నట్టున్నారు, ఇంకా దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము తిరిగి దాడి చేయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మంచి చేసే విధంగా పోతున్న మమ్మల్ని మరి పదే రెచ్చగొట్టి మళ్ళీ మేము దాడులకి మమ్మల్ని పురుగులు పోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.